అమ్మాయి మీ మీద బెంగేసుకుని అన్నం కూడా మానేసింది. అజిత్ చేసింది. అజిత్ కాదు, ఆయాసం కాదు, సేల్ ట్యాక్స్ వాళ్ళని చూసి మీ చిల్లర కొట్లో సింగులు వేసినట్టు. పోలీసు వాళ్ళని చూసి మీరు తలుపులు వేసుకున్నట్ట కొనుక్కోవాలి. మున్సిపాలిటీ వాళ్ళని చూసి కాలనీ వాటిలో కంగారు పడ్డట్టు అనుకోవచ్చుగా. సరే తప్ప ఏదేమైనా ఇవాళ నేను ఇల్లు బయలుదేరైనా మంచిది. స్ట్రైకర్ లేదు స్ట్రైకర్ ఇంగ్లీష్ రాదా? రాకే బాబు నొచ్చు. వచ్చేది చెప్పు బాబు. ఇదా ఇంగ్లీషు? బట్టతలోడికి ఎందుకు పక్క బాబుడని ఈ మొండకే ఇంగ్లీషు. సింగడికి ఎందుకురా పత్తి పేరు నీ చుట్టు గారికి నాతోటి సరసాలు. లత్తప్ప స్టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోలేదు బాబు. సునకం శెట్టి గారు అనుకోలేదు. కుక్క మాట మనకి ఎందుకు లత్తప్ప? ఇవాళ పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసామన్నా మా ఎదో మొహం, మా అత్తమ్మ మొహం చూసి ఏదో ఉండదైనా ఏదో మంచి జరగాల్సింది. అయ్యో మీ మాటకేం కానీ మా ఎమ్మి మాత్రం ఈ పొద్దున మంచి మొహం చూసింది. కాకుండా మీ అందరి గొప్పవాడు మా ఇంటికి వస్తారంటారా? చెప్పేముండా మూడు మొత్తులు లేకుండా ఏడు బతుకు గొప్పవాడు మా ఇంటికి వస్తారా బాబు? అయినా మీకేం తక్కువ నాయన? అన్నం తక్కువ, మందం తక్కువ, ఎత్తు తక్కువ, ఎరుగు తక్కువ, వ్యాపారం తక్కువ, ఏం తక్కువ నాయన? బాబు ఒక్కసారి అలా ఎవరిస్తా ఇరండి. మీ అందము చంద్రమో మీ ఐశ్వర్యానుభూతి మీ మీద పరకించిన బాబు ఏ ఇంటి మిరుల పాట ఏంటేముండా పగలు తీసే అర్థరాజ్యం బాబు. ఇదేమో భంగిమ. ఈ అమ్మ కడుపు మాడం ఉండ. నేనేదో అమ్మాయి బామా కళా పొందుతామని వస్తే దీని భంగిమను చూపి ఉంటుంది. ఏంటంటే అమ్మా రామ రావే అల్లుడి గారు అల్లాడిపోతున్నాడు. ఏమిటి చిచి చిచి ఆయనకే కర్మే ఆ ఇంటికి పోవడానికి. రూపమునిగా మన్మధుడు, దానానిగా కర్ణుడు, టీవీగా రారాజు, కాకపోతే ఆయన మడుగులో జారాడు. అసలు ఆ రంగుజాడ ఇస్పెట్ ఆసు కాదు తప్ప మందంతా రెడీ క్యాష్ బ్యాగ్. అయ్యో అయ్యో నా క్యాషులు రాయుడు. అమ్మా శెట్టి గారి జేబులో చేయి పెట్టాడే, సొప్ప చూసాడు దూచిపోయిన నా తల్లిని. అమ్మా రామ రావే. ఏంటి నల్లగా ఉన్నదా? అయినా అందరూ ఎర్రటోళ్ళే ప్రేమిస్తే ఈ నల్లటోళ్ళందరూ ఏ నాగార్జున సాగర్ లో కొట్టకపోతారు. అమ్మా నీకు తెలియదేమో, నల్లటి వాడి కనుక మనసు అర్పిస్తే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అర్పించినట్లేనే. రామ రావే. తప్ప ఎవరు వ్యాపారస్తులు అన్నాక ఎర్రగా ఉంటారు. వ్యాపారం ఈటి కనుక చెప్తాయిలో అసలు ఎరుభేరు అమ్మలేదు. అదమ్మా అసలు విషయం. చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరొచ్చి పట్టుకుపోతారని ఆలోచించి ఎరుపంతా పోయి నలుపు వచ్చిందమ్మా. రామ్మ రావే. ఏంటి రావే బాబు? మీరు కాస్తా వ్యాపారం అన్నారుగా, మీరు హోల్సేల్ రిటైలా? హోల్సేల్ బట్టల కొట్లు, కిరాణా కొట్లు, తాళ్ళు బెల్ట్. అబ్బో మానుడు హోల్సేల్ అల్లుడు. అల్లుడు గారు మన ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయ్యా. ఒక వారానికి సరిపడతా చెబుతా, రాసుకోండి. ఇచ్చి చెబుతావా? రాసుకోవాలా? మీ దగ్గర పేపర్ లేదు, నా పేపర్ మీద రాయరాదండి. ఎందుకు? పుస్తకం ఉంది కదా. ఒక వారానికి సరిపడతా చెబుతా, రాసుకోండి. రావుడు పట్ట బాకు రాసుకుంటా ఉండో. ఏదో ఇంకో గడ్డలు పెట్టి ఉండు. శ్రీరామ పెట్టాలిగా. పసుపు ఒక 5 పైసలు. అవును. కుంకుమ ₹10. సరే పెద్ద బొట్టు పెట్టుకుంటావుగా. అవునవును. ఓ బస్తా జీడిపప్పు, 3 బస్తాల బాదుపప్పు, 4 బస్తాల పంచదార, 8 బస్తాలు కర్నూలు ఆయిల్ అయ్యి మొత్తం కలిపి ఒక లారీకి పంపించండి.
దీని అమ్మ కడుపు మాడ అడుగు పెట్టేదో లేదో బత్తాలు చేస్తుంది. దీని బాబు గడు సొమ్ము నా దగ్గర దాచిపెట్టినట్టు అయితే ఎక్కడో నాకు కిలోలు రాశా తప్ప పంపిస్తారే కావాలా బాబు జీడిపప్పు మాత్రం గుండు పప్పు పంపించండి. గుండు అయితే కానీ నీకు నిండుగా బాబు అన్ని రాసుకున్నారుగా మర్చిపోలేదుగా మీ దగ్గర ఆవిడ ఉందా? ఇప్పుడు దాకా సామెతలు సంఖ్యలు వేసారా మాత్రం అర్థం కాదా? సిగ్గుమాలింది బాబు. సిగ్గుమాలంటే నాకు సుట్టభ్యాసం లేదు తప్ప కావాలంటే డబ్బిస్తా. శాంపిల్ సిగరెట్లు నచ్చిందా నాడు దమ్ములు ఒట్టు. బాబు నా చేతికి వచ్చిందాకా నేనా నలపకుండా ఉండలేను. నలిపితేనా మీకు పనికి రాదు బాబు. నాకు 1 రూపీస్ ఇవ్వండి బాబు. ఇచ్చారుగా. రామ రావే అల్లుడి గారు అల్లాడిపోతున్నాడు బాబు. 10 రూపాయలు అట్టి అమ్మాయికి బల్లి పూలు పెట్టుకుంటుందంట. 10 రూపాయలు ఏంటి అబ్బు మీరు బ్యాంకుకి వెళ్ళి వచ్చేసరికి మా చిన్నవాడు కట్టాలి 500 కట్టాలు తెస్తాడు. పెడతాడు అబ్బో డబ్బేంది ఆయన బాగా కందిపప్పు వచ్చి పని చేస్తాడు. అదే అవును అంటున్నాడు. నన్ను ముట్టుకున్నారే బాబు. మీ మామగారు చూడు ఎంత బాధపడుతున్నారు. నాగేశ్వరరావు గారు చూడు ఎంత బాధపడుతున్నారు. మీ మామగారు నన్ను ముట్టుకున్నారే. నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా నిన్ను నేను ముట్టుకోవటమే. కొండెక్కడ తొండ నక్కెక్కడ నాగలోకం ఎక్కడ నా తప్ప. నువ్వు ఏమడిగావు? అది స్మగ్లింగ్. పోలీసు వాళ్ళు వింటారని నోరు మూసా. నేను అలా అనుకోలేదు బాబు. అనుకున్నా మీ మామగారి ఫీలింగ్ చూసి నేను ఇంకేదో అనుకున్నాను. అయితే మీకు లేదా? ఏంటది ఈ రాత్రి కాదు జాగ్రత్త చేసి రేపు తెల్లారి పడి తాటికా మొత్తం చాలా సంచి పెట్ట. అయ్యో మీరు ఆడ సైజు పెంచుకుంటూ పోతే ఇక్కడ సంచిలో పట్టద్దు. అక్కడ సంచిని బట్టి ఇక్కడ సైజులు పెంచుకుంటారు అన్నమాట. నల్ల ముందు ఎక్కడ సేవిస్తా? ఎలా చెబుతాం? అల్లుడి గారి పేరు చెప్పుకొని ఐస్ క్రీమ్ లాగా నైస్ గా చేతిలో వేసుకొని మనకి స్పూన్ లేవా? చెప్తాను అయితే మన ఇంట్లో ఉన్నాయని సాసలేను. అయ్యో సాసాలకి ఏం కర్మనైనా పెద్ద పెద్ద బేషాలు ఉన్నాయి. చెప్పింది మా బేషాలు ఇవాళ నేను తట్టుకోలేదు. అమ్మాయిని మీరు అవతల పండుగ బేరం పోతుంది. ఏమండి కోటేశ్వర గారు వచ్చిన కాంచి మా అమ్మాయిని చూసాక ఎలా ఉందో. అమ్మాయి ఏమో యాపిల్ పండు లాగా చుట్ట పనులు ఉన్నారు. ఇద్దరికి మ్యాచింగ్ రంగనాయకి ఇంటికంటే వెళ్ళమాకండి. అమ్మాయి బాధపడిపోతుంది. రంగనాయకి ఇంటికంటే వెళ్ళమాకండి. తప్ప నాకు తెలియదు. రంగాకి ఇంటికి వెళ్ళడం తప్పంటావా? తప్పున్నారా? మీరెక్కడ? మీ షోకి ఎక్కడ? మీ టీవీ ఎక్కడ? టాక్ ఎక్కడ? ముదర్శప రంగనాయకి ముసలి రంగనాయకి మీలాంటి వారు తప్పక వెళ్ళవచ్చునా బాబు? ఈసారి కనుక దాని గుమ్మం దగ్గర తెలిస్తే క్యాండిల్ ఇచ్చి అదేంటి బాబు అంత వచ్చింది. సునామీకి కొట్టుకొచ్చిన బొండ్రు మట్లాక పాడు. ఏ తప్ప నీకు ఉమ్మి రాదా? రాదు నాయన, అస్సలు రాదు. తాంబూలం వేసుకున్నా అంతో ఇంతో వస్తుంది కానీ అంత రాదు బాబు. అయితే మొన్న తడారిపోయి ఉంటుంది. మహా గొప్పగా సెలవిచ్చారు బాబు. మాకు తడారిపోతే మీ పోటీ గొప్ప వాళ్ళకి మడారిపోయాక మా గొప్పలు. అమ్మా కళాకారుడు కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీరామచంద్ర అష్టైష్టభోగభాగ్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ ఇన్నికి రూప్యములు వారి కుటుంబాన్ని కలుగజేయాలని కోరుకుంటూ. నల్లగా ఉన్నాడా చూడండి అమ్మాయి నాకే చూసి ఏదో నల్లగా ఉన్నాడా. నువ్వు లోపల బాగానే లైట్లు ఆర్పేస్తావు. తెల్లోడు ఏమన్నా తెల్లగా కానొస్తాడా, ఎర్రోడు ఎర్రగా కానొస్తాడా? ఎవరైనా చీకట్లో నల్లగా ఉండేది. రావే